ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సరెండర్ కావాలని ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభాకర్ రావును ఫిజికల్ టార్చర్ చేయవద్దని పోలీసులకు ఆదేశాలిచ్చి తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సరెండర్ కావాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఉదయం 11 గంటలకు సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అలాగే ప్రభాకర్ రావును ఫిజికల్ టార్చర్ చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో ఈరోజు సుదీర్ఘ వాదనల తర్వాత ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీసులు ఎదుట ఏదైతే ఈ విచారణ జరుపుతున్నారో విచారణ అధికారి ఎదుట లొంగిపోవాల్సింది కూడా కోరడం జరిగింది. అయితే ఈ సందర్భంగా అనేక అంశాలను కూడా ఈరోజు కోర్టులో వాదనలు వినిపించడం జరిగింది. తన క్లయింట్ తన ఎవరైతే ప్రభాకర్ రావు ఉన్నారో తాను ఎటువంటి తప్పు చేయలేదు, కేవలం ఉన్నతాధికారుల ఆదేశాలు మాత్రమే పాటించారనేది కూడా ఆయన తరపు న్యాయవాదులు వాదించడం జరిగింది. అయితే దీంట్లో దాదాపు 50 హార్డ్ డిస్కులను ప్రభుత్వం గత ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత నూతన ప్రభుత్వం గెలుపొందిన 2 రోజుల ముందే ఇదంతా కూడా జరిగింది. దీనికంతా కూడా ప్రభాకర్ రావే చాలా కీలకంగా దీంట్లో వ్యవహరించారనేది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా తన సెల్ ఫోన్లకు సంబంధించి కూడా గతంలో కూడా ఏదైతే ఎఫ్ఎస్ఎల్లో ఐక్లౌడ్ లాక్ ఓపెన్ చేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయనకు మధ్యంతర రక్షణ కల్పిస్తూ గత కొద్ది కాలంగా ఆయన విదేశాలలో ఉన్న సందర్భంగానే సుప్రీంకోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ సందర్భంగా కూడా అనేక వాదనలు వినిపించడం జరిగింది. ఎస్ఐబి దీంట్లో చాలా కీలకంగా ఈయన ప్రభాకర్ రావు ఉన్నారు. అది నక్సలైట్స్ కోసం స్థాపించిన సంస్థ. దానికి ఆ నక్సలైట్ల పైన ఇతర సంఘ విద్రోహులకు సంబంధించి కూడా నిఘా పెట్టాల్సిన సంస్థ. ఇటు రాజకీయంగా అదేవిధంగా ఇతర బిజినెస్ మ్యాన్ల పైన కూడా నిఘా పెట్టడంలో ప్రభాకర్ రావు చాలా కీలకంగా వ్యవహరించారనేది కూడా ఈరోజు వాదనలు వినిపించడం జరిగింది. మరోవైపు ఈ కేసులో ఇప్పటికే పోలీస్ ఆఫీసర్స్ తిరుపతన్నతో పాటు మరికొంతమంది పోలీస్ ఆఫీసర్స్ను కూడా ఈ కేసులో అరెస్టు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి వెళ్లారు. ఆ తర్వాత బెయిల్ తీసుకొని బెయిల్ పైన ప్రస్తుతం ఉన్నారు. సో ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు దృష్టికి ప్రభాకర్ రావు తరపు న్యాయవాదులు తీసుకురావడం జరిగింది. ఈ కేసులో ఇప్పటికే పూర్తిగా విచారణ పూర్తి అయ్యింది. గతంలో అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా బెయిల్ పైన ఉన్నారు కాబట్టి తన ప్రభాకర్ రావు కూడా ఏదైతే యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అయితే ఇటు ప్రభుత్వం తరఫున న్యాయవాది కూడా ఈ కేసులో ప్రభాకర్ రావు చాలా కీలకంగా ఉన్నారు. ఆయన ఎవరి ఆదేశాలతోటి ఈ యొక్క హార్డ్ డిస్క్లను ధ్వంసం చేశారు అన్న దానిపైన కూడా ఆయన ఇప్పటికీ నోరు మెప్పట్లేదు. అదేవిధంగా ఈ హార్డ్ డిస్క్లన్నింటినీ కూడా ఆయన కట్టర్స్ సహాయంతో వాటన్నిటిని కూడా నాశనం చేసి వాటిని కాలువలో పడేసినట్టుగా కూడా ఆయన ఇప్పటికే వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఆయన చెప్పిన ప్లేసుల్లో కొన్ని అవశేషాలు కూడా హార్డ్ డిస్క్లకు సంబంధించిన అవశేషాలు కూడా లభించడం జరిగింది. వాటిలో ఇప్పుడు సాక్ష్యాలు లేవు కాబట్టి ఆయన ఈ కేసు నుంచి తప్పించుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఈ విధంగా వ్యవహరించారనేది కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి రేపటి నుంచి ఆయన జూబ్లీహిల్స్ పోలీసుల సమక్షంలో విచారణ మొదలవుతుంది. శుక్రవారం వరకు కూడా ఆయన ఆ పోలీసుల కస్టడీలో ఉంటారు. అయితే ఈ సందర్భంగా కూడా విచారణ సమయంలో ఆయన పైన ఎటువంటి కొట్టడం కానీ ఇతర విధానాలు అయితే ఉపయోగించొద్దు అనేది కూడా ఈ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ గోపి.